జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం చేశారు। ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు వెలిచెల రాజేంద్రరావు పాల్గొన్నారు। ఇండోర్ స్టేడియం యోగా సెంటర్లో క్రీడాకారులతో కలిసి ఆడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పొన్నం కోరారు। కానీ అతను రాజకీయాలకు సంబంధం లేని ప్రపంచంలో భూప్రపంచంలో అత్యంత గౌరవపడే తల్లుల గురించి ప్రాంతాలు ఇచ్చిన మూర్ఖుడవాడు। తల్లి జన్మ గురించి ఇలా నీ తల్లికి నీవు జన్మించినవని నర్సు చెప్తే నువ్వు ఆ తల్లి కొడుకు అని చెప్పే విధంగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖుడు ఎవరు? కనీసం జ్ఞానం ఉందా? తల్లులను రాజకీయాలకు తెచ్చినటువంటి వాళ్ళు ప్రతి తల్లి ఆలోచన చేయాలి। అలా నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తల్లులారా ఆలోచన చేయండి। తల్లుల జన్మ మీదనే ప్రచార్థకమైన మాటలు మాట్లాడినటువంటి మూర్ఖుడు ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు? ఎవరు తల్లి పేరున రాజకీయం చేస్తూ ఉన్నారు? అసలు తల్లి అనే పదాన్ని రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? ఎందుకు తీసుకొచ్చారు? ఒకసారి భార్య మంగళసూత్రాలు యాదికి వస్తాయి, ఒకసారి సోషల్ డిజైన్ ఆస్కర్ అవార్డు గ్రహీత ప్రతి ఎన్నికల ముందు ఒకసారేమో ఎంఐఎంలు దాడి చేసిరంటారు, ఒకసారేమో మంగళసూత్రాలు అమ్ముకున్నా అంటావు, ఒకసారేమో ఇంకేదో మళ్ళా మా గురించి చులకనగా మాట్లాడుతావు। రా ఫిజికల్ ఫిట్నెస్ కు మెంటల్ ఫిట్నెస్ కు 7 గంటలకు వస్తావు। అట్టిగా మాట్లాడకు, నీ వ్యక్తిగతంగా మాకేం, నాకంటే చిన్నోడు సోదరుడివి। ఇలా మీకు గంగుల కమలాకర్ ఉన్న స్నేహితుల గురించి అందరికీ తెలుసు। వినోద్ రావును కరీంనగర్ ఓడగొట్టడానికి గంగుల కమలాకర్ తోటి ఎట్లా, గ్రానైట్ ఇండస్ట్రీతో ఎట్లా ముమ్ముకాయలు తెలుసు మీరు। గ్రానైట్ ఇండస్ట్రీ కావచ్చు,